హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో ఏమి చేసింటే చూడండి, మధ్యాహ్నం భోజనము, సాటర్డే మధ్యాహ్నం భోజనము, పొద్దున్న చిత్రాన్నం పెట్టినాము. ఇప్పుడు మధ్యాహ్నం భోజనము చికెన్కాయలు పిరిపప్పు చారు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అనపకాయల కన్నా అది బాగుంటుంది. బలిసిండే గింజలు పిరిపప్పు చారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఉడుకుడుకు రైస్ తింటుంది మీరు తినమా నోడు ತಟ್ಟೆ ಎತ್ಕೊಂಡಿಲ್ವೇ? ಎಲ್ಲಾಡ್ಕೆ ಇದಕ್ಕೆ ಎರಡೆಲ್ಲ ಬೇಕಾ ಒಂದೆಲ್ಲ ಬೇಕಾ ನಿನ್ಗೆ? ಕಾಮಾಕ್ಷಮ್ಮ ಒಂದೇ ಸಾಕಾ? ಮೊನ್ನೆ ಎರಡು ಕೇಳಿದೆ ಅಂತೆ. ತಿನ್ನೇಸಿದ ಲಕ್ಷ್ಮಮ್ಮ ರೊಂಡಿಸ್ತ ತಿನ್ನಿ. ಕೊಡ್ತೀನಿ ನೀನು ತಿನ್ನು. కూర్చోండి మా కామాక్షమ్మ, మీరు కూర్చోండి, ఇక్కడ కూర్చోండి మా. మజ్జిగ ఫ్రెండ్స్, మజ్జిగ, ఇది మామిడికాయ కాకు పెట్టిండ్రు. మధ్యాహ్నం భోజనము అమ్మళ్ళు. మజ్జిగ ఎవరు వేస్ట్ చేస్తారా? తాగేస్తారా? అన్నం చేసుకుంటారా? నేను రోజు అన్నం చేసుకుంటాను. ಟೇಸ್ಟ್ ಮಾಡಬಾರ್ದು, ಜಾಸ್ತಿ ಹಾಕಿರ್ತೀವಿ. తినండి మా, తినండి. మేము తింటాం, తినండి. ఉడుకుడుగ్గా తినల్లా, అది ఆరిపోయినాక తిన్ను. చాలా బాగుంది ఫ్రెండ్స్. సాంబారు, పిరిపప్పు సాంబార్, మసాలా సాంబారు, చిక్కుడుకాయలది చాలా సూపర్గా వచ్చింది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీ ఇంట్లో ఏమేమి సాంబార్ చేశారు పెట్టండి. మేము కూరనే సాంబార్ సాంబార్ అంటే కొన్ని కన్ఫ్యూజ్ చేసుకుంటారు. ఇది పిరిపప్పు కూర. మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కామాక్షమ్మ మాట్లాడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఒకరు చెప్పిండారు, అన్నయ్య అని పిలికూడదు అంటే విను. ఏజ్ చిన్న వయసు కదా, అది పిలిచి ఆయిస్ తగ్గిపోతుంది. అట్లా